నేడు కర్నూలు రానున్నారు వైఎస్ జగన్. పార్టీ కోడుమూరు సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఏపీలో ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్, జేఈ, నీట్ కు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మేడ్చల్ జిల్లా పోచారంలో బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన అజితేష్ తిరిగి రాలేదు. 5 రోజులుగా ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఏపీలో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. టోల్ వసూళ్లలో ఉత్తరప్రదేశ్ టాప్ లో నిలిచింది. 7,060 కోట్లు వసూలు చేసింది ఉత్తరప్రదేశ్. 5,967 కోట్ల వసూలుతో రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచింది. రష్యాలో అంతు చిక్కని వైరస్ విజృంభిస్తోంది. శ్వాసకోశ తీవ్ర జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. దగ్గినప్పుడు రక్తం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల కొత్త జాబితా వచ్చేసింది. గతేడాది వీరంతా సగటున రోజుకు 46,000 కోట్లకు పైగా సంపాదించారని ఫోర్బ్స్ తెలిపింది. వీరిలో ప్రథమ స్థానంలో మస్క్ నిలిచారు. హ్యాట్రిక్ పై కన్నేసిన ఆర్సీబీకి షాక్ తగిలింది. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది టైటన్స్.